నమస్తే జీటీపీఎల్ వార్తలకు స్వాగతం. నేను శివజ్యోతి. ముందుగా వార్తల్లో ప్రధానాంశాలు చూద్దాం. బ్యాంకు ఖాతాలు సరిగా ఉన్న రైతులకు రైతు బంధు డబ్బులను ఈ నెలాఖరుకల్లా ఖాతాల్లో జమ చేయాలి. వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్లను ఆదేశించిన ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి. అధికారులు శాఖాపరమైన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి. ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. నాణ్యత లోపించకుండా పనులు చేయాలి. ఆర్మూర్ పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కంగారులను కంగ తినిపించిన భారత్. ప్రపంచ కప్ సిరీస్ లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఘన విజయం. విద్యా వ్యవసాయ పెట్టుబడికి డబ్బుల కోసం తండ్లాట. పెరిగిపోతున్న ధరలతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు. మూడు మాసాల అనంతరం మొదలైన ప్రజావాణి ఫిర్యాదుదారులతో సందడిగా మారిన కలెక్టరేట్. జెడ్పీ పీఠం 26 ఎంపీపీ స్థానాలు కైవసం చేసుకోవడంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం. ఆర్మూర్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ పట్టణంలో గత నెలలో మరణించిన ఎల్ల చిన్నుబాయ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అమ్మమ్మ పెద్ద కర్మ కార్యక్రమం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్ల చిన్నుబాయ్ చిత్రపటానికి నివాళులర్పించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులు మరియు సెంట్రల్ లైటింగ్ పనులను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధికారులు కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. అక్కడి నుండి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి చైర్మన్ మరియు కౌన్సిలర్లతో కలిసి సమావేశమయ్యారు. పట్టణ అభివృద్ధి గురించి చర్చించారు. ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మీ అందరికి మీ బాడీ అంతా పేర్లు ఉంటాయి. మీ అంతా ఇనాగ్రేషన్ ఉంటుంది. పేపర్లో ఫోటోలు వస్తాయి. మా ఆయంలో పార్క్ అయింది, మా ఆయంలో కమ్యూనిటీ అయింది. రేపు ఏమైతే 20 రోజుల తర్వాత మీరు నోవేర్ అయిపోతుంది. ఆర్టీఓ ఇన్ఛార్జ్ మీ పేరు ఉండదు. 20 రోజులు మీరు పని చేసుకోవచ్చు. ఇవన్నీ నష్టాలు జరుగుతాయి. తర్వాత మీ ఇష్టం. తర్వాత అనంతరం చెత్తతో నిండుకుపోయిన ఆర్మూర్ పట్టణంలో కెనాల్ జేసీబీ ద్వారా చెత్తను తొలగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో మృతి చెందిన టీఆర్ఎస్ నాయకుని అంత్యక్రియల్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని పాడిమోశారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు ఖాతాలు సరిగ్గా ఉన్న రైతులకు రైతు బంధు డబ్బులను ఈ నెలాఖరుకల్లా ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి తెలిపారు. సోమవారం ఆయన కలెక్టర్లు సంబంధిత అధికారులతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంకా 7 లక్షల ఖాతాలకు రైతులు బ్యాంకు ఖాతా నెంబర్లు ఇవ్వలేదని అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. రైతుల బంధువులు వారి మిత్రుల ద్వారా సంబంధిత రైతులకు సమాచారం అందించి ఖాతా నెంబర్లు నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఖాతాలు సరిగా ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్లకు ఈ నెల చివరికల్లా ఈ ఖరీఫ్ కు సంబంధించి రైతు బంధు మొత్తాలను ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.
రైతు బంధు సహాయం వద్దనుకునే రైతులు సంబంధిత ఫారంలో రైతు సమన్వయ సంఘాలకు వారి అంగీకారాన్ని తెలియజేయాలని తెలిపారు. రైతు సమగ్ర సర్వే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆయన వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు మాట్లాడుతూ ఖాతా నెంబర్ ఇవ్వని రైతుల వివరాలను ఇప్పటికే సేకరించామని, ఈ జాబితాలను సంబంధిత గ్రామ పంచాయతీలో ప్రదర్శించామని తెలిపారు. రైతు సమగ్ర సర్వే త్వరగా పూర్తి చేయడానికి అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ అనుబంధ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి పార్థసారథి, కలెక్టర్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్, డిఆర్డీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ వలన ప్రజావాణి రద్దయిన కారణంగా ప్రజల సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ఈ రోజు భారీగా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. నగరంలోని ప్రగతి భవన్లో ప్రజావాణిలో భాగంగా నగర నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నాలు నిర్వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ఆధ్వర్యంలో ఆశాలకు మే నెల బకాయిలు, పారితోషికాలు, అదనపు పనులకు అదనపు పారితోషికాలు, ఖచ్చితమైన వేతనాలు ఇవ్వాలని ధర్నా చేశారు. ఈ రోజు వరకు తెలంగాణ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ప్రకటించట్లేదు. మేము అడుగుతా ఉన్నాం. అనేక సర్వేలు, కంటి వెలుగు, ఎన్సిడి సర్వేలు, అనేక సర్వేలతోటి పారితోషికం అని చెప్పారు. పారితోషికం ఇవ్వలేదు. ఇప్పటికైనా ఆశా వర్కర్లు మరో పోరాటానికి సిద్ధం కాకముందే తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి ఫిక్స్డ్ వేతనం, కనీస వేతనం అమలు చేయాలనేది. అనంతరం నగరంలోని కసాబ్ గల్లీ కాలనీవాసులు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. 20 డివిజన్ కసాబ్ గల్లీలో మురుగునీరు ఇళ్లలోకి రావటం వలన, అలాగే మంచినీరు కుళాయిలు వస్తున్నాయని, వారిపై చర్యలు తీసుకుని మా సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇదిలా ఉండగా బోధన్ కల్లుగీత కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. కల్లుగీత కార్మికుల ఆస్తులు అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే విచారణ జరిపి కల్లుగీత కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులకు రోజువారీ వేతనాలు జిల్లా గెజిటెడ్ను ప్రతి సంవత్సరం విడుదల చేస్తారు, కానీ నేటి వరకు విడుదల చేయక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి ఒక్క గెజిట్ని కూడా విడుదల చేయాలనేటువంటి పరిస్థితి ఉంది. 3 సంవత్సరాల గెజిట్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము కోరుతా ఉన్నాం. అన్ని రంగాలలో ఈరోజు జీవో నంబర్ 14 ప్రకారం వేతనాలు చెల్లిస్తూ ఉంది, అమలు చేస్తూ ఉంది. దాని ప్రకారం కూడా యూనివర్సిటీలో వేతనాలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పనిచేయకుండా ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి పరిస్థితులు కూడా కొంతమంది కావాలని చేస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయినందున అధికారులు వారి శాఖాపరమైన కార్యక్రమాలలో నిమగ్నం కావాలని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం ఆయన ప్రజల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ అసెంబ్లీ, గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను పూర్తి స్థాయిలో నిమగ్నమై వారికి కేటాయించిన విధులను సక్రమంగా పూర్తి చేశారని, తద్వారా అన్ని ఎన్నికలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సంఘటనలకు అవకాశం లేకుండా ప్రశాంతంగా, ప్రశంసాపూర్వకంగా నిర్వహించగలిగామని అన్నారు. ఇందుకు గాను ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ప్రతి అధికారి తమ శాఖాపరమైన విధులలో నిమగ్నం కావాలని, లక్ష్యాలకు అనుగుణంగా వారి కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రజలకు అందించడానికి సంబంధిత సిబ్బందిని కార్మోన్ముఖులను చేయాలని, కార్యక్రమాల అమలులో జిల్లా స్థానాన్ని ముందు వరుసలో నిలబెట్టడానికి ప్రతి ఒక్కరూ వారి వంతుగా ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని కోరారు. ప్రజా విజ్ఞప్తులను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రజావాణిలో సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, డిఆర్డీఓ రమేష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారుల హవా ఏకపక్షంగానే సాగింది. గ్రామంలో గులాబీ కండువా కప్పుకున్న వారందరికీ ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు.
జనవరిలో జరిగిన పంచాయతీ పోరులో నామినేషన్ల ఘట్టం ప్రారంభం నుంచి పోలింగ్ కౌంటింగ్ వరకు ఎక్కడా హస్తం పార్టీ జాడ కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మొదలుకొని ఓటమి చెందిన పలువురు ముఖ్య నేతలెవరూ ప్రజల వైపు కన్నెత్తి చూడలేదు. జుక్కల్ నియోజకవర్గంలో వరుసగా ఓడిపోతూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే గంగారానికి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో జవాబిచ్చారు. బాన్స్వాడలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి కనీసం మార్గనిర్దేశనం చేసే వారే కరువవడంతో హస్తం క్యాడర్ అంతా అతలాకుతలమైంది. ఏమీ చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ శ్రేణులు కొట్టుమిట్టాడుతున్నారు. ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించిన జాజాల సురేందర్ కారెక్కడంతో ఇక్కడ గులాబీ పార్టీ బలం మరింతగా పుంజుకుంది. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్య నేత షబ్బీర్ అలీ తన సొంత మండలంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రాధాన్యతను చూపలేకపోయారు. ఈ ఎన్నికల్లో తమ అనుచరులు, మద్దతుదారులను గెలిపించుకునే ప్రయత్నం సైతం చేయలేక చేతులెత్తేయడం విశేషం. భూ సమస్యలు ఉంటే ప్రజల వద్దకే వచ్చి సమస్యలు పరిష్కరిస్తామన్న ప్రభుత్వం భూమి సమస్యలపై కలెక్టర్ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతున్నా ఫలితం లేకపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నగరంలోని ప్రజావాణిలో భాగంగా 39వ డివిజన్ అర్సపల్లిలో చెందిన సిర్పలింగవ తమ భూమి రికార్డులో 5 గుంటల వ్యవసాయ భూమి పట్టా పాస్ పుస్తకంలో నమోదు కాలేదని, ఈ విషయం ఎన్నో సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. ఈ మధ్యలో భూ సమస్యలకై మీ వద్దకే వస్తున్నామని చెప్పిన ప్రభుత్వ అధికారులకు సిర్పలింగవ్వ తమ సమస్య గురించి చెప్పినా ఫలితం లేక, దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో కనిపిస్తుంది. ఇప్పటికైనా మా సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం సిర్పలింగవ్వ, సిర్ప సాయి కుమార్ లో అందజేశారు. మా అమ్మ పేరు సిర్పలింగమ్మ, మా నాన్న పేరు చంద్రయ్య. మాకు 65 సర్వే నంబర్లో 29 గుంటల భూమి ఉన్నది. రికార్డు ప్రకారం 1B పహాని అన్ని రికార్డుల ప్రకారం భూమి ఉంది. అన్ని పహాని కూడా తీపించాము. ఎంఆర్ఓ సార్ని కలిసినాము, ఎమ్మెల్యే సార్ని కలిసినాము, అందరినీ కలిసినాము. ఆ సర్వే కూడా చేసిరు, 6 సార్లు సర్వే చేసిరు. ఇంతవరకు కూడా నమోదు చేస్తలేరు. చేస్తామని ఇట్లనే మాట దాట వేస్తారు, ఇంతవరకు కూడా చేస్తలేరు. మొన్న మీ పట్టాలు ఆర్డీఓ సార్ మాకు ఏం చేసాడు, మొత్తం పట్టా బుక్ ఇచ్చినట్టు రాసిరు, కానీ ఇంకా 5 గుంటల భూమి నమోదు కాలేదు. 5 గుంటల భూమి కూడా మాది ఉంది, దాని ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి రికార్డ్ ప్రకారం. ఇప్పటిది కాదు భూమి, దాదాపు 50 సంవత్సరాల భూమి, కానీ ఇంతవరకు కూడా దాన్ని పట్టించుకుంటలేరు, సరైన చర్య తీసుకుంటలేరు. సిరికొండ మండలంలోని తాటిపల్లి గ్రామంలో మైలారం, సిరికొండ, ఎందిమడుగు గ్రామాలకు చెందిన రైతులు మండలంలోని తోంపల్లి, సిరికొండ సొసైటీలో వరి ధాన్యం కొనుగోలు చేసేవారు. కానీ రైతులకు ఇంకా డబ్బులు ఇవ్వడం లేదని తెలంగాణ చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేశారు. స్థానిక ఎంఆర్ఓ అంజయ్య, డిఎంఆర్ఓ శ్రీనివాస్, ఎస్ఐ బషీర్ అహ్మద్ వచ్చి డబ్బులు ఇప్పిస్తామని రైతులకు భరోసా ఇవ్వడంలో రైతులు ధర్నా విరమించారు. రైతు రామరెడ్డి నాయక్ అధికారులు వరి ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదు. వరికోత మిషన్, కేజీవెల్ ట్రాక్టర్, ఎరువులు ఉద్దిర తీసుకున్నాం, వడ్ల డబ్బులు ఇవ్వమని ఇంటికి వచ్చి బాధ పెడుతున్నారు. అధికారులు, నాయకులు బాధ పెడుతున్నారని, అధికారులు, నాయకులు మాత్రం ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని, కనుక ఈ రోజు రైతులు రోడ్డు ఎక్కవలసి వచ్చిందని చందర్, రాజేశ్వర్, రాజు, లింగం తదితరులు అన్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా 48 గంటల్లో డబ్బులు ఇస్తామన్న ప్రభుత్వము నెల 15 రోజులైనా కానీ ఎవరి అకౌంట్ లో, రైతుల అకౌంట్ లో, తాటిపల్లి గ్రామానికి చెందినటువంటి రైతుల అకౌంట్ లో ఒక్క రైతు అకౌంట్ లో కూడా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు వేయలేదు. నెల 15 రోజులు అవుతుంది, ఏ అధికారులు కూడా పట్టించుకుంటలేరు. అందుకే మేము ఈ రోజు రైతులుగా రోడ్లెక్కినాము. మాకు డబ్బుల పైసలు 2 రోజులలో వేస్తామని చెప్పని హామీ ఇస్తేనే ఈ ధర్నాను మేము విరమించుకుంటాం. విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని నగర మేయర్ సుజాత అన్నారు. 10వ తరగతి, ఇంటర్, నీట్ లో ప్రతిభ కనబరిచిన విశ్వ బ్రాహ్మణ విద్యార్థులకు ఆదివారం విశ్వ స్ఫూర్తి ప్రతిభ పురస్కారాలు అందజేశారు. నూతన అంబేద్కర్ భవనంలో విశ్వ బ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మేయర్ సుజాత, ఆర్డీఓ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. అన్ని విధాల మనకు చెప్పారంటే ఈరోజు వీళ్ళిద్దరూ చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక ఆఫీసర్ అయ్యింది, ఒక ఆర్డీఓ ఉంది, మరి పద్యాలతో సహా చెప్పడం. ముఖ్యంగా తల్లిదండ్రిని పూజిస్తే, మనం దేవుళ్ళని మొక్కినా మొక్కకున్నా తల్లిదండ్రిని పూజిస్తే దేవుని మొక్కినట్టే, మరి దేవుడి ఆశీస్సులను తీసుకున్నట్టే అని నాకు తెలుసు.
ఒక చిన్న పువ్వు తీసుకపోయి దేవుడికి పెడితే ప్రేమగా ఎంత దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తాడో, ఆ పెద్ద దండకొండవి మన మనసులో లేనప్పుడు అది వేస్తే అనిపిస్తుంది నాకు. అంటే పూజలు బాగా చేస్తాం, ఒక చిన్న పువ్వు ప్రేమగా తీసుకొని పెట్టండి, దేవుడు మనకు మంచి ఆశీస్సులు ఇస్తాడు. నాకు ఒకటి మాత్రం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఈ కార్యక్రమంలో గాయత్రి శక్తిపీఠం శ్రీకాంతేంద్ర స్వామి, వేవా రాష్ట్ర అధ్యక్షుడు అజయ్, జాతీయ ఆర్చరీ ఛాంపియన్ లక్ష్మణ్చార్య, గోపాలకృష్ణ, బ్రహ్మేశ్వర్ పాల్గొన్నారు. ప్రపంచ కప్ వేదికపై కీలకమైన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ నెగ్గితే చాలు వరల్డ్ కప్ సొంతమైనట్టే. ప్రత్యర్థులందరిలోకెల్లా ప్రమాదకరమైన ఆసీస్ను మట్టి కరిపిస్తే ఇక ఎదురులేనట్టే అనే అంచనాల మధ్య బరిలో దిగిన భారత్ అందుకు తగ్గట్లే విజృంభించింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో టీమిండియా 36 పరుగుల తేడాతో 5 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ ఆస్ట్రేలియాపై గెలిచింది. బ్యాట్స్మెన్ సమిష్టిగా కదం తొక్కడంతో మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన 50వ ఓవర్లతో 5 వికెట్లకు 352 పరుగులు. శిఖర్ ధవన్ 109 బంతుల్లో 117, 16 ఫోర్లు సెంచరీలతో చెలరేగితే కెప్టెన్ విరాట్ కోహ్లీ 77 బంతుల్లో 82, 4 ఫోర్లు, 2 సిక్సర్లు. రోహిత్ శర్మ 70 బంతుల్లో 57, 3 ఫోర్లు, 1 సిక్స్ అర్ధ శతకాలతో అదరగొట్టారు. చివర్లో హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో 48, 4 ఫోర్లు, 3 సిక్సర్లు. మహేంద్ర సింగ్ ధోని 14 బంతుల్లో 27, 3 ఫోర్లు, 1 సిక్స్ మెరిపించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 50 ఓవర్లతో 316 పరుగులకు ఆల్అౌట్ అయింది. వార్నర్ 56, 5 ఫోర్లు, స్మిత్ 69, 5 ఫోర్లు, 1 సిక్స్, కారీ 55, 5 ఫోర్లు, 1 సిక్స్ అర్ధ శతకాలతో రాణించారు. భువనేశ్వర్, బుమ్రాకు చెరో 3 వికెట్లు దక్కాయి. సెంచరీ హీరో ధవన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. Another good shot. And he'll put that in the gap, but it doesn't matter where the gap was because it sailed over. And just keeps going. Yeah, that's a terrific shot from Rohit Sharma. Brings up his 50. Outside edge, and that's the wicket Australia wanted. Let's hit the gap. Oh, it was in the air, wide of the field, the well played. He shots for the single. No, there's always drama. Now they'll go for the single. Now Shikhar Dhawan's got 100, or has he's got to wait to see if Virat Kohli made his ground. He thinks he has. వివిధ రంగాలలో శ్రమ చేసి భవిష్యత్తు అవసరాల కోసం డబ్బులు దాచుకున్న కార్మికులు ఎంతో మంది ఉన్నారు. ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ ఓమయ్య అన్నారు. నగరంలోని న్యాల్కల్ రోడ్లో గల పీఎఫ్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ వై ఓమయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 25 ప్రకారం 25ను రద్దు చేయాలని, పీఎఫ్ ఆన్లైన్ చేసే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇవ్వాలని, ఇంకా రైస్ మిల్ ఇండస్ట్రీ, పసుపు పరిశ్రమ, కిసాన్ గంజ్ తదితర సంస్థల్లో పనిచేసే వాళ్లకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పీఎఫ్ కార్యాలయంలో నమోదు కావడం జరిగింది. మరి అటువంటి వాళ్ళకి వాళ్ళ పేరులో కానీ వాళ్ళు ఆన్లైన్ పీఎఫ్లో నమోదైనప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, లేదు ఆధార్లో మిస్టేక్స్ ఉన్నా, ఇవాళ 2018లో ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కూడా వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాళ్ళ కార్మికులు పీఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరిగినా వాళ్ళ సమస్య పరిష్కారం కానటువంటి పరిస్థితి నెలకొంటా ఉన్నది. కాబట్టి జూన్ అంటేనే మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అదే నెలలోనే విద్యా సంస్థలు, వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. అటు స్కూల్ ఫీజులు, పుస్తకాలకు, ఇటు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కోసం డబ్బులు అవసరమవుతాయి. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు చుక్కలంటుతున్నాయి. బుక్స్, యూనిఫామ్లు, పెన్నులు, పెన్సిళ్లు, ఇతరత్ర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వీటన్నిటినీ పిల్లలకు సమకూర్చలేక సామాన్య ప్రజానీకం సతమతమవుతున్నారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పెట్టుబడి కోసం నానా తిప్పలు పడుతున్నారు. విత్తనాలు, ఇతర ఖర్చుల కోసం
డబ్బులు ఎలా సమకూర్చుకోవాలో అని ఆలోచిస్తున్నారు. అప్పుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూనే బ్యాంకర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వేసవి సెలవులు అయిపోవచ్చాయి. పిల్లలు ఆటపాటలు కట్టిపెట్టి బడిబాట పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు సరదాగా గడిపిన పిల్లలు అప్పుడే సెలవులు అయిపోయాయే అని నిట్టూరుస్తూ బడికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఫీజులు, పుస్తకాలు, బ్యాగ్, స్టేషనరీ, యూనిఫామ్, షూస్ ఇలా పిల్లల స్కూల్ ఖర్చులు చూసి తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు పుస్తకాలు, బట్టలు, యూనిఫారంలతో పాటు స్కూల్స్, కాలేజీలకు కట్టాల్సిన సొమ్ములను పోగు చేసుకునే పనిలో తల్లిదండ్రులు తలమునకలయ్యారు. పిల్లల చదువుకు పెట్టే ఖర్చులపై విద్యార్థుల తల్లిదండ్రులు లెక్కలు వేసుకుంటున్నారు. పాఠశాలల పునఃప్రారంభం వార్త వినగానే సామాన్య మధ్యతరగతి ప్రజానికం గుండె దడమని కొట్టుకుంటోంది. చిరు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు ఈ నెల పిల్లల చదువుల కోసం వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. పాఠశాలలకు ముందే తీసుకునే సామాగ్రి ఒకటైతే కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ముందుగానే ఫీజులు వసూలు చేయడం భయాందోళనకు గురిచేస్తోంది. పిల్లల యూనిఫామ్, షూ, టై, బెల్ట్, నోటు పుస్తకాలు తదితర స్టేషనరీ సామాగ్రి ధరలను సైతం సీజన్ను చూసి అమాంతం పెంచుతున్నారు. గత్యంతరం లేక అప్పు చేసి అయినా పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కొనుగోలు చేయక తప్పడం లేదు. చిరు ఉద్యోగి 2 నుంచి 3 నెలల వేతనం ఈ జూన్ మాసంలో పిల్లల ఖర్చుకు సైతం సరిపోని పరిస్థితి నెలకొంది. నర్సరీ పిల్లల నోటు పుస్తకాలు, ఇతర సామాగ్రికి సైతం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుండడం ఆర్థిక భారానికి దారితీస్తోంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు ఆకాశాన్నంటుతున్నాయి. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల సంఖ్య ఏడాదికేడాదికి పెరిగిపోతుండగా ఫీజులు సైతం అదే స్థాయిలో ఉంటున్నాయి. ఈ క్రమంలో రవాణా ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి సరిపడా ఉపాధ్యాయులను నియమిస్తే ఈ ఆర్థిక భారం తప్పేదని చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. జెడ్పీ పీఠం టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి అనూహ్యంగా ప్రతికూల ఫలితాలు రావడంతో కంగుతిన్న గులాబీ దళం నైరాశ్యంలో మునిగిపోయింది. కేంద్రంలో నరేంద్ర మోడీ రావాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం పువ్వు గుర్తు వైపు ప్రజలు మొగ్గు చూపారు. దీంతో అనూహ్యంగా కవిత ఓటమి చెందడంతో పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయారు. ఈ ఫలితాలపై నేతలు అంతర్మథనం చేశారు. లోటుపాట్లు ఎక్కడున్నాయో తెలుసుకున్నారు. మైనారిటీ ఏరియాల్లో టీఆర్ఎస్ కు పట్టుంది. అయినప్పటికీ పోలింగ్ శాతం పెంచే క్రమంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడంతో పూర్తిస్థాయి ఓటింగ్ కాలేదు. ఈ పరిణామం కూడా టీఆర్ఎస్ కు ఓట్లకు గండి పెట్టినట్లయింది. దీంతో పాటు కాంగ్రెస్ ముందే కాడి ఎత్తేయడంతో కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ వైపు వెళ్లారు. దీనిని టీఆర్ఎస్ పార్టీ ముందుగా అంచనా వేయలేకపోయింది. పార్టీ సీనియర్ నేతలు సైతం వ్యూహరచనలో సక్సెస్ కాలేకపోయారు. ఈ పరిణామాలన్నిటినీ బేరీసు వేసుకొని మున్ముందు ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త వహించే క్రమంలో పార్టీ కొత్త పాఠాలు నేర్చుకుంది. ఇదే సమయంలో 15 రోజుల వ్యవధిలోనే జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఓటర్ టీఆర్ఎస్ కు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన అత్యంత అవసరమనే సంకేతాలు ఈ ఫలితాల ద్వారా వెలువరించారు. మరోసారి జడ్పీ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జడ్పీ పీఠం దాదన్నగారి విఠలరావుకు కేటాయించడంపై టీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం కనిపిస్తోంది. బహుకాలం పార్టీలో పదవులు లేకపోయినా ఓపికతో పార్టీ అభివృద్ధికి పునరంకితం కావడంతో విధేయతకు పట్టం కడుతూ పార్టీ అధిష్టానం దాదన్న గారికి జడ్పీ పీఠాన్ని అప్పగించింది. మలిదశ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు ఉంటాయనే సంకేతాలు ఈ ఎన్నిక ప్రక్రియ ద్వారా వెల్లడైంది. దీంతో పార్టీ సీనియర్ నేతల్లో కొంత ఉత్సాహం కనబడుతోంది. జీటీపీఎల్ వార్తలలో చిన్న విరామం. ప్రేక్షకులకు గమనిక. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం టెలికాం రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త చట్టం యొక్క సబ్స్క్రిప్షన్ జీటీపీఎల్ హార్ట్వేర్ కంపెనీ యొక్క కేబుల్ టీవీ ప్రసార ధరలు ఈ విధంగా ఉన్నాయి. తెలుగు పవర్ ప్యాక్ 2022 ప్రీపెయిడ్ మరియు 26 పెయిడ్
కు 830 రూపాయలు మాత్రమే. హిందీ పవర్ ప్యాక్ 217 ఫ్రీ ఛానల్స్ మరియు 41 పే ఛానల్స్ కు 250 రూపాయలు మాత్రమే. తెలుగు పవర్ ప్లస్ ప్యాక్ 247 ఫ్రీ ఛానల్స్ మరియు 71 పే ఛానల్స్ కు 320 రూపాయలు మాత్రమే. హిందీ పవర్ ప్లస్ ప్యాక్ 259 ఫ్రీ ఛానల్స్ మరియు 83 పే ఛానల్స్ కు 350 రూపాయలు మాత్రమే. మీకు నచ్చిన ప్యాకేజీని ఎంచుకునేందుకు మీ దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ను లేదా GTPL ఆఫీస్ సుభాష్ నగర్ లో లేదా మీరు సంప్రదించవలసిన మా నెంబర్ 8096099911 లేదా 8096099922. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ మాల మహానాడు తరపున ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి సుచరితకు శుభాకాంక్షలు తెలిపిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సుంకరి మోహన్. నగరంలోని R&B వసతి గృహంలో తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సుంకరి మోహన్ మాట్లాడుతూ దేశంలోని దళితులకు కేబినెట్లో ప్రాధాన్యత ఇవ్వని ముఖ్యమంత్రి ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలిచిన జగన్ ఆయన కేబినెట్లో ఒక దళిత మహిళకు హోంశాఖ ఇచ్చినందుకు ఆయనకు దళిత జాతి తరపున కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క దళిత మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఇకనైనా దళితులను చిన్నచూపు చూడకుండా దళితులకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఆయన సీఎం కేసీఆర్ని కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి సుచరితకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు మా దళితురాలికి హోంశాఖ ఇవ్వడం మా దళితులకు ఎంతో సంతోషకరమైన విషయం. ఇలా పెద్ద హోదా ఇచ్చి గౌరవించినందుకు జగన్ గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారికి మా దళితుల తరపున తెలంగాణ మాలమహానాడు జిల్లా అధ్యక్షుడి తరపున రాష్ట్ర కమిటీ తరపున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాగే జగన్ గారు ఇచ్చినట్టు ప్రాధాన్యత అన్ని రాష్ట్రాలలో దళితులకు ప్రాధాన్యత ఇచ్చి సాయి సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఉచితంగా కోచింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తామంటూ విద్యార్థులను మోసం చేస్తున్నారని ఏఐపీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి కిరణ్ ఆరోపించారు. సాయి సిద్ధార్థ డిగ్రీ కళాశాల మోసాలను అరికట్టాలని ఏఐపీఎస్యు ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐపీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా సాయి సిద్ధార్థ కళాశాల భీమ్గల్, ఆర్మూర్, దర్పల్లి బ్రాంచ్లలో వివిధ భాషలకు 3 నెలల పాటు కోచింగ్ ఇస్తున్నామని, ఇంకా సర్టిఫికెట్ ఇస్తామని విద్యార్థులను మోసగిస్తున్నారని పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆరోపించారు. డిగ్రీ కాలేజ్ ఉందో దాని మీద మన కలెక్టర్ను కూడా కలవడం కూడా జరిగింది. భీమ్గల్, దర్పల్లి, ఆర్మూర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి సాయి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఎన్సీవీటీ సర్టిఫికెట్ల పేరుతో బోగస్ సర్టిఫికెట్లు ఇస్తామని ఇచ్చి విద్యార్థుల్ని మోసం చేసేటటువంటి దారిలో క్యాన్వసింగ్ అనేది జరుగుతూ ఉంది. అందుకని చెప్పేసి మన కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నటువంటి సిఇఓ గారిని కూడా కలవడం జరిగింది. 2019 ఖరీఫ్ సీజన్ కు గాను రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసి కల్తీ లేని విత్తనాలు సరఫరా చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు దేవరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏకకాలంలో రుణమాఫీ చేసి కల్తీ లేని విత్తనాలు, సబ్సిడీపై పురుగుల మందులను, ఎరువులను ప్రభుత్వం రైతులకు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్డీఓ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవారాం మాట్లాడుతూ పిఏసిఎస్ల ద్వారా అందిస్తున్న జీలుగ విత్తనాలు రైతులకు పూర్తిగా రాలేదని, కొందరు రైతులకు మాత్రమే అందాయని, ప్రభుత్వం వ్యవసాయ శాఖ కార్యాలయంలో విత్తనాల పంపిణీ చేయించాలని, నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా చర్యలు చేపట్టాలని, రైతులను అన్ని రకాలుగా ప్రభుత్వమే ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా, రైతుల్ని రాజులు చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఒక టర్మ్ అయిపోయింది, రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఇప్పటికీ రైతులకు రుణమాఫీ చేస్తానన్నది దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు. ₹1,00,000 ఒకే దఫలో మాఫీ చేస్తున్నాడు. వాళ్ళు మీరు మాకు రుణాలు కడతారా లేకపోతే మీ ఆస్తుల్ని జప్తు చేయమంటారా అని చెప్పి నోటీసులు ఇచ్చేటటువంటి పరిస్థితి బ్యాంకుల నుంచి వస్తుంది. కొత్త అప్పులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు సురేష్, రాజేశ్వర్, కిషన్, రాజన్న, గంగారాం, నర్సయ్య, అశోక్,
బాలయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఎస్బీఐ తాళాలు మిస్సింగ్ అయ్యాయి. అధికారుల పనితీరుకు నిదర్శనంగా గ్యాస్ కట్టర్తో కట్టింగ్ చేసి లోపలికి ప్రవేశించారు. ఖాతాదారుడు 11:15 బ్యాంకు తెరవడంతో ఇబ్బందులు పడ్డారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం రోజు సరైన సమయానికి తెరవకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాధానం చెప్పడానికి అధికారులు ఎవరూ అక్కడ లేరు. కొంతసేపైన తర్వాత బ్యాంకు సిబ్బంది తాళాలు గల్లంతైనాయి అని తెలిపారు. అక్కడికి మేనేజర్ వచ్చే వరకు ఆలస్యమైంది. గ్యాస్ కట్టర్ తెప్పించి తాళం కట్ చేశారు. గంటన్నర సేపు ఖాతాదారులకు తీవ్ర ఇబ్బంది కలిగింది. పనులు అంతరాయం ఏర్పడింది. డిచ్పల్లిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనితీరును ఖాతాదారులు తీవ్రంగా విమర్శించారు. సేవా దృక్పథంతో లేక పనులు జాప్యం చేస్తున్నారని, తాళాలు గల్లంతు కావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 9:30 గంటలకు పబ్లిక్ నిండింది. బ్యాంక్ బంద్ ఉన్నది. ఏమైందంటే బ్యాంక్ తాళాలు పోయినాయి అంటున్నారు. గ్యాస్ వెల్డింగ్ తీసుకొచ్చి డ్రాప్ చేయించారు. ఎందుకు చేస్తున్నారు అంటే తాళాలు ఏమైనాయంటే పోయినాయి అంటున్నారు. అలా మనకు ధరం అయితే మా ఇంటి కోసం కాదు కదా. 4 రోజులు బ్యాంక్ బంద్ ఉండి మా పరిస్థితి ఏం కావాలా? ఈ విషయాన్ని మేనేజర్ సంప్రదించగా తాళాలు దారిలో గల్లంతైన మాట వాస్తవమని, గ్యాస్ కట్టాను తెప్పించి తాళాలు కట్ చేసి ఖాతాదారులకు అసౌకర్యం కలిగించకుండా ప్రయత్నం చేశామని తెలిపారు. తొందరగా ఓపెన్ చేయడానికి కీస్ ఇచ్చి పంపించాను, షట్టర్ కీసు. తను ఏం చేసింటే దారిలో వస్తుంటే అది పొడగొట్టాడు. సరే ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. వెంటనే గ్యాస్ కట్టర్తో ఓపెన్ చేసేసి షట్టర్ ఓపెన్ చేసేసి బ్రాంచ్ అయితే రన్ చేస్తున్నాము. ఖాతాదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. అవైబర్ మేము వెంటనే చర్య తీసుకొని ఓపెన్ చేసి బ్రాంచ్ రన్ చేసాము యథావిధిగా. సో ఖాతాదారులు కొంచెం ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే, కానీ దీన్ని సహకరించగలరు కొద్దిగా. బాధితుల ఫిర్యాదులను విచారించి చర్యలు తీసుకున్నామని హామీ ఇచ్చారు. డయల్ యువర్ సిపి కార్యక్రమంలో 6 ఫిర్యాదులు వచ్చాయి. కార్తికేయ బాధితుల ఫిర్యాదులను విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు ఎన్ఐబి ఏసీపీ జి రాజారత్నం ఆధ్వర్యంలో డయల్ యువర్ సిపి కార్యక్రమం ఉదయం 10:30 నుండి 11:30 వరకు 08462228433 ఫోన్ యందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలో నుండి ప్రజలకు గల వివిధ రకాల సమస్యలపై మొత్తం 6 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల పట్ల సిపి సానుకూలంగా స్పందిస్తూ అట్టి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత వారం డయల్ యువర్ సిపి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుదారులతో పోలీస్ కమిషనర్ స్వయంగా ఫోన్లో సంభాషించి వారి ఫిర్యాదుల పట్ల సంబంధిత అధికారులు స్పందించిన తీరును, ఫిర్యాదుదారుల పట్ల స్పందించని అధికారులను ఎందుకోసం జాప్యం జరిగిందో పూర్తిగా కనుక్కొని వారిని మందలించింది. ఈ సందర్భంగా నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఎస్ మధుసూదన్ హాజరయ్యారు. దాదాపు 3 నెలల పాటు అమలులో ఉన్న ఎన్నికల కోడ్ తొలగిపోయింది. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎంపిక ప్రక్రియతో ఎలక్షన్ కోడ్ ముగిసిపోయింది. దాదాపు 90 రోజుల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నుంచి ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఎలక్షన్ కమిషన్ దాదాపు 50 రోజుల పాటు ఎంపీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. మరోవైపు మన రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కారణంగా వాటి ఫలితాలు వెల్లడయ్యే వరకు కోడ్ అలాగే కొనసాగింది. శుక్రవారం ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక, శనివారం జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలలో పరిషత్ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసింది. దీంతో ఇప్పటి వరకు అమలులో ఉన్న ఎన్నికల కోడ్ను తొలగిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. అసెంబ్లీ రద్దు కావడం, ముందస్తు శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నుంచి ఎన్నికల కోడ్ అమలులోనే ఉంది. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెలువడగా అప్పటి వరకు కోడ్ అమలులోనే ఉంది. అంతలోనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో మరో నెల రోజుల పాటు కోడ్ అమలులోకి వచ్చింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన కొద్ది రోజులకే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. దీంతో ప్రత్యేకించి మన రాష్ట్రంలో గత నవంబర్ నుంచి ఎన్నికల కోడ్ అమలులోనే ఉంది. మధ్యలో కొద్ది రోజుల పాటు కోడ్ తొలగించినా పెద్దగా ఆశించిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు కాలేవు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ఎన్నికల విధుల్లోనే నిమగ్నం కావడంతో క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు సాగలేవు. పరిషత్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల కోడ్ పూర్తిగా తొలగిపోయింది. ఇక నుంచి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు వేగంగా సాగుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఎర్గట్ల మండల కేంద్రంలోని ఎర్గట్ల గ్రామంలో ఉన్న షేక్ హుస్సేన్ దర్గా ఉన్న భూమిని కొందరు వ్యక్తులు కబ్జాకు ప్రయత్నిస్తున్నారని, దీనిపై అధికారులు స్పందించాలని ఆర్మూర్ మొహరం సభ్యులు ఆర్మూర్ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ఎర్గట్ల గ్రామంలో 653/M సర్వే నెంబర్లో గత 40 సంవత్సరాలుగా షేక్ హుస్సేన్ దర్గాకి ఉందని, అప్పట్లో మొహరం సంఘ సభ్యులు సంఘంగా ఏర్పడి అధ్యక్షుడిగా దూదేకుల బషీర్ను ఎన్నుకొని ఆ భూమిని అతని పేరు మీద చేయించడం జరిగిందని, కానీ ఇప్పుడు కొందరు వారి వంశస్థులు తమ స్థలమని కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారని, గ్రామస్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తుంటారని, దీనిపై అధికారులు చర్యలు తీసుకొని దర్గాకు సంబంధించిన స్థలాన్ని కాపాడాలని కోరారు. కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. సో అప్పుడు ఆర్డీఓకి రాయడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా తహసీల్దార్కి రాయడం జరిగింది. తహసీల్దార్ గారికి రాస్తే తహసీల్దార్ గారు కూడా మాకు ఎంక్వైరీ చేయించిండు. సర్వేయర్ వచ్చిండ్రు మా అడ్డ మీదకి, విఆర్ఓ గారు వచ్చిండ్రు, ఒక విఆర్ఏని తీసుకొని వచ్చిండ్రు. అక్కడ ఎంక్వైరీ కూడా చేసిండ్రు. చేసినాకల్లా మా అదృష్టం బాగలేదో, మా దేవుడిది మా అదృష్టం బాగలేదో కానీ మా ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయ్యిందని ఈ ఉన్న సర్వేయరు విఆర్ఓ ఇప్పుడు చేతులు ఎత్తేయడం జరుగుతుంది. అదే విషయం మీద ఆర్డీఓని కలవడానికి మళ్ళీ వచ్చినాము. ఈ కార్యక్రమంలో మొహరం సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో రామాలయం నుండి స్వామివారి పాదాల వరకు భజనలు చేస్తూ పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపై భక్తుల తాకిడి పెరిగిందని, ఉదయం నుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదాలు స్వీకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు, భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేసిన గంగారెడ్డి ఎస్ఆర్ఎస్పీలో సర్వే నంబరు 458/3లో 2.5 ఎకరాల స్థలాన్ని తన కొడుకు రామకృష్ణారెడ్డి పేరుపై చేయించుకున్నాడని ఆర్డీఓ శ్రీనివాసులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో వీఆర్ఓగా పనిచేసిన గంగారెడ్డి ఎస్ఆర్ఎస్పీలోని భూమిని తన కొడుకు పేరు మీద పట్టా చేసుకున్నాడని, దీనిపై ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా కనీస స్పందన రావడం లేదని, సదరు వీఆర్ఓ రిటైర్ అయి హైదరాబాద్లో నివసిస్తూ అక్కడ స్థలంలో అమ్మకాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడని, తమ గ్రామానికి చెందిన భూమిని ఎలాగైనా కాపాడుకుంటామని, దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, దీనికి కావలసిన పూర్తి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 3 సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీసులోకి పోయినాము, ఎంఆర్ఓ ఆఫీసు తిరిగినాము, ఆర్డీఓ ఆఫీసు, డిఆర్ఓ ఆఫీసు, మొత్తం ఇప్పుడు తిరుగుడికే పోతుంది. మరి ఇంతవరకు మాకు న్యాయం జరగట్లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆర్డీఓ గారి దృష్టికి తీసుకొచ్చినాం. ఈ వారం 10 రోజులలో చేసిస్తామని చెప్తున్నారు. 60 మందికి నష్టపరిహారం వచ్చింది. అందులో దానికి సంబంధించిన అవార్డు కాపీ 60 మందికి వచ్చిందన్న. ఇందులో 60 మందికి వచ్చినాయి. అయినా కానీ మేము 3 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం, కానీ ఇంతవరకు అయింది లేదు. పట్టా క్యాన్సల్ అయితే లేదు. ఖాతా నెంబర్లు తప్పున్నాయని 26 మందికి మా ఊళ్ళు ఇచ్చింది లేదు. ఈయనకు 571 రికార్డుల ఖాతా నెంబర్ ఉంటుంది, 706 కొత్త ఖాతా నెంబర్ ఇచ్చి మా బుక్కులు చెక్కులు ఇచ్చారు. సామాన్యులకైతే ఏ బుక్కులు లేవు, చెక్కులు లేవు. వినతి పత్రం అందించిన వారిలో ఉప సర్పంచ్ పెర్కిట్ సాయిరెడ్డి, మాజీ సర్పంచ్ కుంట గంగారెడ్డి, లోక సాయిరెడ్డి, నరేష్ గౌడ్, చింతరమ్మన తదితరులు ఉన్నారు. నందిపేట మండలంలోని ఆంధ్రనగర్ కు చెందిన వారి భూములని, బెల్మల్ గ్రామస్తులు చెరువుకు సంబంధించిన భూములని అక్రమంగా రాళ్లు పాతుతున్నారని ఆంధ్రనగర్ వాసులు ఆర్డీఓ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెల్మల్ శివారులు గల సర్వే నెంబర్లు 1090/1, 1090/2, 1090/3, 1103/3,
1102/1, 1101/A, 1071/A, 1088, 1071/E, 1081/1, 1085/2, 1080, 1103/3A, 1103/1, 1104/A, 1101/A, 1102/2 భూములు గత 50 సంవత్సరాలుగా తమ పేరు మీదే ఉన్నాయని, అక్కడ వ్యవసాయం సైతం చేస్తామని 20 రోజుల నుండి బెల్మల్ గ్రామస్తులు ఈ సర్వే నెంబర్లన్నీ తమ చెరువులోనివని, ఎవరికి కనీస సమాచారం లేకుండా హద్దురాళ్లు పాతే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి సర్వే చేయించి తమకు న్యాయం చేయాలని కోరారు. నష్టపరిహారం కానీ ఇంకొకటి అది తేలినప్పుడే రైతులు పంట పండించుకుంటూ ఉన్నారు, అది మునిగిపోయినప్పుడు వదిలేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే జరుగుతూ ఉంది. వాళ్ళు ఈరోజు అంటే కొంత తెలిసి అవగాహన ఉండి కానీ అవగాహన లేక కానీ ఈ భూములన్నీ కూడా మా ఇవంతా చెరువు శిఖం అని చెప్పేసి మనం వచ్చి కొంత అలజడి చేయడం జరిగింది. మేము అధికారులకు విన్నవించేది ఏంటంటే వాళ్ళకి నష్టం జరగకుండా మా భూములు నష్టపోకుండా న్యాయపరంగా ఒరిజినల్గా ఏదైతే ఉందో సర్వే చేసి వాళ్ళ గ్రామం భూమి ఏదైనా ఉంటే వాళ్ళకి నష్టం జరగకుండా మా భూములు మా రైతుల భూములు ఏదైనా ఉంటే పోకుండా న్యాయంగా దాన్ని సర్వే చేసి పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆర్డీఓ గారిని విన్నవించినాం. ఈ కార్యక్రమంలో గోబడ రత్తయ్య, ఎలవర్తి వాసు, ధనశ్రీను, రవి, వెంకటేశ్వర్, తమ్మారెడ్డి, శ్రీను, వినయ్, రామాంజనేయులు తదితరులు ఉన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రాజేందర్ అధ్యక్షతన చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీటీసీలతో పాటు నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్లు హాజరు కావడం జరిగింది. సభ ప్రారంభం కాగానే సిర్నపల్లి సర్పంచ్ సుధాకర్ రావు నూతనంగా సర్పంచ్లు గెలిచి 6 మాసాలు గడుస్తున్నా ఇప్పటి వరకు వారికి చెక్ పవర్ ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ సమావేశ మందిరంలో కింద కూర్చుని నిరసన తెలిపారు. సర్పంచ్లకు చెక్ పవర్ లేకపోవడం వల్ల గ్రామాల్లో పరిశుద్ధత పనులు, వాటర్ సప్లైతో పాటు అభివృద్ధి పనులన్నీ నిలిచిపోతున్నాయని, వారికి జీతాలు ఇవ్వడానికి బాధ్యులు చేయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మిషన్ భగీరథ ద్వారా నిర్మిస్తున్న వాటర్ ట్యాంకులను ఎలాంటి వాటర్ క్యూరింగ్ చేయడం లేదని, పైప్ లైన్ కోసం వేసిన గుంతలు పూడ్చడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా మండల బీజేపీ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమావేశ మందిరంలోకి రావడంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం వారికి అనుకూలంగా నినాదాలు చేయడంతో సమావేశ మందిరం దద్దరిల్లిపోయింది. సమావేశంలోకి బయటి వ్యక్తులు రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు, సర్పంచ్లు నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులను ఆపడంలో విఫలమయ్యారని అనడంతో ఎంపీపీ, జెడ్పీటీసీలు వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం రంగప్రవేశం చేసిన పోలీసులు నిరసనకారులను పంపివేశారు. నిరసనకారుల విషయంలో ఎంపీడీఓ విఫలమైనందుకు నిరసన వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు, సర్పంచ్లు సమావేశ మందిరం నుండి బయటకు వెళ్లిపోయారు. ఎందరు యువత సేవలను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అభినందించారు. నగరంలో ఎంపీ ధర్మపురి అరవింద్ క్యాంప్ కార్యాలయంలో ఇందూరు యువత అసోసియేషన్ కార్యవర్గం ఎంపీ అరవింద్ ను సన్మానించారు. ఇందూరు యువత అసోసియేషన్ సేవల గురించి సంస్థ అధ్యక్షులు మధుకురి సాయిబాబును ఎంపీ అరవింద్ అడిగి తెలుసుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం, సమాజానికి ఆదర్శంగా నిలవడం గొప్పనైన విషయమని, మున్ముందు ఇందూరు యువత అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అనాథ శవాలకు అంత్యక్రియలు, అత్యవసర పరిస్థితుల్లో రక్తదాతల ద్వారా రక్తాన్ని అందించడం, అనాథలకు సపర్య సేవలు చేయడంలో ఇందూరు యువత అసోసియేషన్ ముందుండడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత కార్యదర్శి ఏ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సుభాష్ పద్మ, ఉపాధ్యక్షులు భాస్కర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. నగరంలోని దుబ్బ ప్రాంతంలో ఆమందు వెంకటేష్ శేఖర్ స్నేహితుల ఆధ్వర్యంలో బర్త్డే సందర్భంగా
సందీప్ సార్డా స్నేహితులు హలో కాలనీవాసులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమందు వెంకటేష్ శేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, చెట్లు ఉంటే వర్షాలు పడతాయని, ఆక్సిజన్ లభిస్తుందని, కాలుష్యం నివారించవచ్చని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ శేఖర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. సుంకిని గ్రామం మంజీర నది నుండి రాత్రి 12 గంటలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఉదయం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోటగిరి ఇన్ఛార్జ్ ఎస్ఐ ముబిన్ తెలిపారు. క్రైమ్ వార్తలు ఏ విధంగా ఉన్నాయి? మాక్లూర్ మండలం మాదాపూర్లో 2 కారు ప్రమాదాలు జరిగాయి. అదుపు తప్పి కారు కాల్వలో పడిపోయింది. నందిపేట నుండి నిజామాబాద్ వెళ్తున్న కారు విద్యుత్ స్తంభానికి ఢీకొని నుజ్జునుజ్జైంది. కారులో ప్రయాణిస్తున్న వారు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. బంగారు వెండి ధరలు చూద్దాం. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 33,750 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం ధర 33,250 రూపాయలు పలికింది. ఇక తులం ముద్ద వెండి ధర 400 రూపాయలు కాగా కిలో ముద్ద వెండి ధర 40,000 రూపాయలు పలికింది. ఇక తులం ఆర్నమెంట్ వెండి ధర 380 రూపాయలు కాగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 38,000 రూపాయలు పలికింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. బ్యాంకు ఖాతాలు సరిగా ఉన్న రైతులకు రైతు బంధు డబ్బులను ఈ నెలాఖరుకల్లా ఖాతాల్లో జమ చేయాలి. వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్లను ఆదేశించిన ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి. అధికారులు శాఖాపరమైన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి. ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. నాణ్యత లోపించకుండా పనులు చేయాలి. ఆర్మూర్ పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కంగారులను కంగ తినిపించిన భారత్. ప్రపంచ కప్ సిరీస్ లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఘన విజయం. విద్యా వ్యవసాయ పెట్టుబడికి డబ్బుల కోసం తాండ్లాట. పెరిగిపోతున్న ధరలతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు. మూడు మాసాల అనంతరం మొదలైన ప్రజావాణి ఫిర్యాదుదారులతో సందడిగా మారిన కలెక్టరేట్. జెడ్పీ పీఠం 26 ఎంపీపీ స్థానాలు కైవసం చేసుకోవడంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.